గీత గీత ఏంటండి? భోజనం వడ్డించు. పదమ్మే, పద పద. అనన్య వచ్చిందా? ఇప్పుడే వచ్చుండాది. ఎక్కడా? రూమ్ లో నాన్న. అవునా? ఎక్కడికి వస్తున్నాడు? రేపు తన పెళ్లి చూపులు కదమ్మా, ఒక్కసారి మాట్లాడొస్తాను. ఇప్పుడు వద్దులే, కావాలంటే రేపొద్దున మాట్లాడుకుంది గాని. ఎందుకు కాంచనా? అంటే నిద్రపోతుందమ్మా. ఇప్పుడు నిద్రపోవడం ఏంటి? అంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది కదా, అక్కడ మెత్తిన చోట మెత్తకుండా, చెక్కిన చోట చెక్కకుండా తొక్కి తొక్కి నార తీసి నీరసం వచ్చేలాగా చేసినారంట. డల్ గా ఉంది, కాసేపు పడుకుంటాను అంది నాన్న. మరి భోజనం చేయదా? మీరు చేయండి, మీరు చేయండి. నేను అనన్య ఇదిగో ఈ అమ్మే ముగ్గురం కలిసి తింటాం. ఎమ్మే సరే. అనన్య పెళ్లి చూపులని చెప్పి అత్తయ్య గారిని పిలుస్తానన్నావు, చెప్పావా ఆవిడికి? ఫోన్ చేశానండి, ఆల్రెడీ బయలుదేరుంటుంది. ఉదయం కల్లా ఇక్కడ ఉంటుంది. ఆహా. అనన్యకి పెళ్లి చూపులంట, మనింటి నుంచి చీరివ్వాలంట. ఇవ్వాలి అనుకుంటే డ్రైవర్కిచ్చి పంపించవచ్చు కదా. నాకు అప్పగించింది, నేనేమో ఆవిడ మాట కాదనలేను. తరికిట్ట తాకు జనంతరి తత్తకు జనంతరి దా జనంతరి తదిమిత్త కిట్ట జను తదిమ్మి కిట్ట ఎత్తరికిట తగతాగజం దిశయ్య సుఖ మృదు పదకర పాద ఛం సర్వలోక మురళీ రవణార సకలలోక సమ్మోహన గీత తక్కు తిన్న తక్క తిన్నం తక్క తక్క తాదైన మద మధుకర మధుబల రణ సమనయన తమన దళ జనన ముని హృదయ
సారీ అండి, నేను కావాలని మీ మీద పడలేదు. నాకు తెలుసు. ఏం తెలుసు? ఆ, నేను చెప్పను. అయ్యో, నేను చెప్తుంది నిజం అండి. అక్కడ నీళ్లున్నాయి కదా, అవును, ఉన్నాయి. ముగ్గులు వేయటానికి నీళ్లతో తడిపారు కదా, ఆ నీటి మీద కాలు వేస్తే కాలు జారి దాంతో మీ మీద. హ్మ్, సరే సరే సరే. సరే సరే అంటే నేను చెప్పేది నిజం అండి. నమ్మేశాను. అంటే మీరు నమ్మట్లేదు కదా? అరే, నమ్ముతున్నానని చెప్తున్నాను కదా. మాట అదే, కానీ ఇంటెన్షన్ వేరేగా అనిపిస్తోందండి. హ్మ్, నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైందిలేండి. ఈ అమ్మాయి నమ్మట్లేదేంటి? ఇదిగోండి ఏంటిది? సారీ. నాకోసం తెచ్చారా? ఆహా, మీకోసం కాదు, అనన్యకి పెళ్లి చూపులు కదా, అమ్మిచ్చి రమ్మంది. తీసుకోండి. వస్తాను, బాయ్. ఆ, ఒక నిమిషం ఆగండి. ఇలాగే వెళ్తారా? ఇటు నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్తాను. ఏ, అమ్మకి ఏమైనా చెప్పమంటారా? మీ అమ్మగారికి ఇలా కనబడితే బాగోదు అంటున్నాను. ఎందుకు బాగోదు? ఎందుకంటే ఆ, మీ బుగ్గ మీద లిప్స్టిక్ ముద్రలతో కనిపిస్తే బాగోదని. థ్యాంక్స్. మీరు థ్యాంక్స్ ఎందుకు చెప్పారో నాకు అర్థమైందిలేండి. అది ఏంటమ్మే, ఏమైందమ్మే? ఎందుకంట పరిగెత్తుకుంటూ వచ్చినావు? కుక్కలు ఏమన్నా ఎంట పడినాయా ఏమి? అయ్యో, అలాంటిదేం లేదు. మరి దూకుడేంది? చేతులు ఏందది? ఇదా, అక్క పెళ్లి చూపులు కదా, దానికోసమని చెప్పి అత్తయ్య ఇచ్చి పంపించారు. ఆయన తెచ్చారు. సిగ్గుపడింది చాలే, చూడలేకపోతున్నాం. అమ్మా గీత, అమ్మా, ఎలా ఉన్నావే? ఇప్పుడైనా రావడం? ఆ. బావున్నావా? ఆ, అత్తయ్య గారు బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఎంత లేట్ అయింది? అమ్మమ్మా, నా బుజ్జి తల్లి, ఎలా ఉన్నావే బంగారం? చూసావుగా, బాగున్నావా పిన్ని? బాగున్నాను.
నువ్వేంటి ఇక్కడ? ఎందుకట్ట అడిగినావు? తమరి గురించి తెలుసు కాబట్టి. అలా అని కాదు, ఎప్పుడొచ్చావు అని. నేనొచ్చి 2 వారాలయ్యిందిలే. ఏదో అని వస్తే ఈడ ఏదో జరిగిందిలే, అందుకే ఉండాల్సి వచ్చింది. అమ్మా శరణ్య, చేతిలో ఏంటే? చీరమ్మమ్మా. నీకా? కాదు, అనన్యకి ఆనంద భైరవి గారు పంపినారంట. ఆనంద భైరవియా? చెప్పాను కదమ్మా, శరణ్యకి కాబోయే అత్తగారు అని. ఇప్పుడు పెద్దమ్మాయికి పెళ్లి సంబంధం కూడా తనే తీసుకొస్తుంది అత్తయ్య. పెళ్లి కూతురెక్కడా? రూమ్లోనే ఉంది. తనకి చీరిచ్చేసి ముస్తాబ్ చేసి తీసుకొచ్చేస్తాం. త్వరగా రెడీ చేయండి, పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. అమ్మా నువ్వు పద. నువ్వు పదమ్మే, నడు. ఏందిది, ఇంకా నిద్రపోతా ఉండదే? లేపమ్మే. అక్క లేక అక్క లే. అనన్య, అమ్మి, అనన్య అక్క, లే. లేకమ్మే. లేకవే. ఏందమ్మే ముక్కు మూసుకుంటానా? అంటే అదింకా మొహం కడగలేదు కదా, అది వాసన. ఆ వాసన కాదు పిన్ని, మందు వాసన. ఆ? ఇంకా వస్తుండదా అమ్మే? వచ్చి చూడు. అబ్బా, గబ్బు వాసన. ఎట్ట తాగుతారో ఏందో. ఒంట్లో బాలేనప్పుడు అమ్మ మందు తాగమంటే మాత్రం చిచి చేదుగా ఉంది అంటుంది. ఈ మందు మాత్రం బాగా తాగుతుంది. అక్కలే. అమ్మి, అనన్య, లేమంటుంటే కాసేపు పడుకొని. ఊసి అనన్య, లెగవే, లెగు. అమ్మి లెగు. అబ్బా, లేమంటుంటే ఎందుకు? అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారక్క, లే, ప్రాబ్లం అవుతుంది. ఓసే, నీకు పెళ్లి చూపులేంటి? నీ పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు కదా. పెళ్లి చూపులు దానికి కాదే, నీకే. లెగవే, లే. అబ్బా, నాకింకా నిద్ర మత్తోదలేదు. వాళ్ళని తర్వాత రమ్మని చెప్పొచ్చు కదా. పళ్ళు రాల్తాయి. అంత గొప్పింటి సంబంధం మన ఇంటికి రావడమే ఎక్కువమ్మే. తర్వాత రావాలంటే రారు. అమ్మే లెగమ్మే, లెగమ్మే, లెగు. పెద్దమ్మా, తన సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు కిందకి వెళ్ళు. ఇప్పుడు ఇద్దరం ఇక్కడే ఉన్నామంటే అమ్మ వచ్చిందంటే దొరికిపోతాం. అలాగేనే. దాని మొహాన్ని నీళ్లు పోసి దాని మత్తు వదిలించు. ఛీ, అక్క లే అక్క, బా, లే అక్క. అబ్బా లే అక్క. అమ్మాయి గీతా, గీతా,
ఏంటి ఇక్కడే ఆగిపోయారు? ఈ ముగ్గుల్ని చూస్తున్నాను ఆనంద గారు. వీటిని చూస్తుంటేనే తెలుస్తుంది ఈ ఇంటి ఆడపిల్ల ఎలా ఉంటుందో. ఆనంద్ గారు చెప్పారు అంటేనే అర్థం అవట్లేదు. అందుకే కదా అమ్మాయి ఫోటో కూడా చూడకుండా మా అన్నయ్యని డైరెక్ట్ గా పెళ్లి చూపులకి తీసుకొచ్చింది. సరే పదండి. ఏంటమ్మా? కార్లు వచ్చాయే, పెళ్లి వాళ్ళు అనుకుంటా. చూస్తాను. పద. నమస్కారం అన్నయ్య. నమస్కారం అండి. అన్నయ్య, అబ్బాయి తల్లి, తండ్రి, చెల్లెలు. నమస్కారం అండి. నమస్కారం నమస్తే అండి. ఆ అబ్బాయే పెళ్లి కొడుకు. నమస్తే బాబు. నమస్తే అండి. రండి, ఆ. కాళ్ళు కడుక్కుందరు గాని. అయ్యో పద బాబు. ఆ, పద. రండి. మా అమ్మగారు. నమస్కారం అమ్మా. ఈ ఇల్లు చూస్తుంటే తెలుగుతనం ఉట్టిపడుతోంది. రండి, కూర్చుని మాట్లాడుకుందాం. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. హాయిగా బయట కూర్చొని మాట్లాడుకుందాం. అలాగేనండి, పదండి. ఇదేం నిద్ర మత్తులోనే ఉండాదే. అనన్య దగ్గరికి వెళ్తే మందు వాసన వస్తా ఉండదే. ఈ లోపల ఇల్లు వచ్చేసారు. ఏం చేయాలా? లే అక్క, ఏమ్మే, ఇదెంక నిద్ర మొహం మీదే ఉండదా? నిన్న అక్కడే ఉండమంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్లి వాళ్ళు వచ్చేసినారమ్మే. వచ్చేసారా? ఇది నీళ్లు చిలకరిస్తే లేవదు కానీ బకెట్ నీళ్లు కొట్టాల్సిందే. ఆ పని చెయ్యి, నేను బయట కాపలా ఉంటాను. ఆ? వెళ్ళు. ఈయన విఠల్ గారు అని చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అన్నయ్య. ఎంత ఆస్తున్నా మనలాగే సంప్రదాయాలకి విలువిచ్చే కుటుంబం వీళ్ళది. మా వ్యాపారాలన్నీ దాదాపుగా మా అబ్బాయే చూసుకుంటూ ఉంటాడండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు. ఇంతకీ పేరేంటో? దినేష్ అమ్మా. ఆనంద్ గారు చెప్పారు అంటేనే మీ కుటుంబం ఏంటో, మీ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంటుందో అర్థం చేసుకున్నామండి. అందుకే మేము వెంటనే పెళ్లి చూపులకు వచ్చాం. అమ్మాయిని ఒకసారి పిలిస్తే. సరే, తీసుకొస్తానండి. నువ్వెందుకే గీత? వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేనే వెళ్ళేసొస్తా. అమ్మాయి ఎక్కడే? లోపల పిన్ని. మరి నువ్విక్కడేం చేస్తున్నావే? ఎవరు రాకుండా కాపలా కాస్తాండా.